పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. నరసరావుపేటలో టీడీపీని గెలిపించి చంద్రబాబుకు బహుమతి ఇస్తామని చదలవాడ అరవిందబాబు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రమించబోనని ఆయన తెలిపారు. జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశారు ఆయన. ప్రీతమ నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా నర్సాపేట ముఖద్వారంలో మరి పార్లమెంట్ ఆఫీసులో మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారి అధ్యక్షతన మరి స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి సాగరంగా ఆహ్వానిస్తూ మరి వారిని వాళ్ళ పార్లమెంటు సీట్లో కూర్చోబెట్టడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులుగా. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో జూన్ మొదటి వారంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా నరసరావుపేట నుంచి మీ చదలవాడ అరవింద్ బాబు బాధ్యత తీసుకుంటున్నాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరసరావుపేట గడ్డ మీద అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీకి వెళ్ళి వారిని సీఎం సీట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా మరి ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న అవినీతి, దుర్మార్గాలు ఇవన్నీ భరించలేక ఎంతోమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావటం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేటలో మరి పోటీ చేస్తున్నాడు. దానికి అండగా జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా అండగా ఉండటం జరిగింది. అదేవిధంగా మా జీవి ఆంజలి గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు మాకు ఇప్పటిదాకా కూడా నామినేషన్ వేసేదాకా మరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి అండగా ఉండి, తోడుగా ఉండి మమ్మల్ని నామినేషన్ ప్రక్రియ మరి నిన్న చేయటం జరిగింది 18వ తేదీన. మరి తర్వాత కార్యక్రమాన్ని కొమ్మాలపాటి శ్రీధర్ గారు మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిని ఎంపీగా పార్లమెంట్కి పంపించే బాధ్యత వారే తీసుకుంటారు. పల్నాడు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లు కూడా గెలిపించి బాధ్యత మరి వారే తీసుకొని మమ్మల్ని అందరం కూడా అసెంబ్లీకి పంపించే బాధ్యత మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారు తీసుకున్నారు. కాబట్టి మరి మా జీవి అంజలి గారికి, మా ప్రీతమ నాయకుడు, అదేవిధంగా మేము అందరం కూడా అభిమానించే వ్యక్తి, ఒక నీతి, నిజాయితీ, ఓర్పున్న మనిషి కొమ్మాలపాటి శ్రీధర్ గారిని మరి పల్నాడు జిల్లా అధ్యక్షులుగా మేము ఆహ్వానిస్తున్నాము, అభినందిస్తున్నాము. జై